ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఏం బాధ్యత ఉంటది? ఆ వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ ని, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పేషెంట్స్ ని చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి, వీళ్ళకు చక్కటి మందులు ఇవ్వాలి, ట్రీట్మెంట్ చేయాలనే అటువంటి ఆలోచన ఈ వాళ్ళకి ఎందుకు ఉంటది? వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి, వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి, ఫ్రీగా చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకి ఎందుకు ఉంటదండి ఆలోచన? వీళ్ళకు ఉండదు కదా. మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు 25 lakhs వరకు కూడా లిమిట్ పెంచాము. మరి అదే వీళ్ళు కూడా అదే మేము ఆల్రెడీ 25 లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి పెంచి ఇస్తున్నాం. మరి దాన్నే వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని ఆరోగ్యశ్రీలో మేము 25 లక్షల వరకు కూడా ఇస్తున్నాము, బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఈ విధంగా ఇస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నామని చెప్పి ఊదరగొట్టడము. ఇక అందులో కూడా అన్ని ప్రొసీజర్స్ కవర్ చేయరంట, కొన్ని ప్రొసీజర్స్ మాత్రం